why I was opposed to the idea of having Amaravati as a capital. The fact of the matter is, Amaravati is on a virgin land, which is on a 50,000 acres of barren land. If one were to just lay these basic infrastructure requirements put in place, we're talking about 1 lakh investments, 1 lakh crores. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నం మీద అమరావతి మీద చెప్పిన అనేక అబద్ధాల్లో ఇదొకటండి. నిన్న విశాఖపట్నంలో విజన్ విశాఖ పేరుతోటి ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారండి. అంటే ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎం అని చెప్పి కార్యక్రమం పేరు. అందులో విజన్ విశాఖ అనే దాన్ని ఆవిష్కరిస్తారనమాట. ఏమన్నారు? డైలాగ్ అన్నారు కదా, ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎం అన్నారు కదా, కానీ అక్కడ ఎటువంటి డైలాగ్ లేదండి. సీఎం గారు ఆయన ఒక్కరే స్టేజ్ మీదకి ఎక్కి ఆయన మోనోలాగ్ చెప్పారు. అక్కడ ఎటువంటి డైలాగు లేదు. ఈ డైలాగ్ ఎందుకు చెప్పారంటే, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మేము విశాఖపట్నానికి మళ్ళీ వస్తాము, విశాఖపట్నమే మా రాజధాని, విశాఖపట్నంలోనే నేను మళ్ళీ గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటి విషయాలు చెప్పడానికి ఒక ఎలక్టోరల్ టాక్టిక్గా ఆయన నిన్న ఈ సమావేశాన్ని పెట్టుకున్నాడు. అంతకుముందు ఏం చెప్పారంటే, ప్రభుత్వం ఇదిగో ఈ ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎం అనే దానికి పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ వస్తారు, వారితోటి మరి విశాఖ విజన్ గురించి, ఏపీ డెవలప్మెంట్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. కానీ అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలిసిన వారు, ప్రముఖులు అయినటువంటి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఎవరూ రాలేదండి. అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగులే మొత్తం హాల్లో. వారందరూ ఈయన చెప్పేదానికంతా చప్పట్లు కొట్టాలి, కానీ అది కూడా పాపం సరిగ్గా కొట్టలేదు ఎవరు. ఆ ముందు కూర్చున్నటువంటి 3-4 రోస్లో శ్రీలక్ష్మి గారు ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు, అలాగే వైసీపీకి చెందినటువంటి రాజకీయ నాయకులు కూర్చున్నారు ముందు. వారు తప్ప ఇంకెవరు కనీసం ఆయన మాట్లాడే మాటలకి చప్పట్లు కూడా కొట్టల. విశాఖలోనే ప్రమాణ స్వీకారం అని చెప్పి పెద్ద ప్రకటన చేశాడు కదా మళ్ళీ గెలిస్తే, అయినా కూడా దానికి కూడా పెద్ద ఉత్సాహం ఏమీ కనిపించలే అక్కడ. అయితే నిన్న ఆయన విశాఖపట్నం గురించి, అమరావతి గురించి చాలా అబద్ధాలు చెప్పాడని చెప్పాను కదా. ఏమిటి ఆ అబద్ధాలు? విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. నిన్న ఒక హాస్యాస్పదమైనటువంటి కార్యక్రమం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అదేమిటంటే, విశాఖపట్నంలో కొత్తగా ఒక ఐకానిక్ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టబోతున్నాను అని చెప్పి ప్రకటించి దాన్ని ఆవిష్కరించాడు స్క్రీన్ మీద. అది ఎంత నవ్వులాటగా ఉందంటే, అమరావతిలో అనేక బిల్డింగ్లు కడితే దాంతోపాటు ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అంతర్జాతీయ ఆర్కిటెక్టులతోటి ఎంతో కాలం పాటు మదనం చేశారు. ఆ విషయం అందరూ తెలుసు. జపాన్కి చెందినటువంటి మాకీ అండ్ అసోసియేట్స్ ద్వారా ఫస్ట్ ఐకానిక్ బిల్డింగ్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, మిగతా ఆఫీసులు, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు, వాటికి డిజైన్ చేయించారండి. అవి నచ్చలేదు. నచ్చకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రిటన్కి చెందినటువంటి నార్మన్ ఫాస్టర్ అండ్ కంపెనీ వాళ్ళతోటి, వాళ్ళు కూడా అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి ఆర్కిటెక్ట్స్, వాళ్ళతో చేశారు. అది కూడా ఎన్నోసార్లు వాళ్ళతో కూర్చున్నారు. లండన్ కూడా వెళ్ళారు. నారాయణ గారు ఎన్నోసార్లు వెళ్ళొచ్చారు లండన్. ఆయన కూడా అమరావతి వచ్చాడు, నార్మన్ ఫాస్టర్ గారు. వాళ్ళు అంత మదనం చేసి, అంత ఎక్సర్సైజ్ చేస్తే, అంత కసరత్తు చేస్తే ఆ ఐకానిక్ బిల్డింగ్స్ కోసం దాన్నేమో అప్పుడు ఎగతాళి చేస్తారా? దాన్నేమో నెగిటివ్ రైట్లో ఆ రోజున గ్రాఫిక్స్ని మాట్లాడతారా? ఇవాళ అదే గ్రాఫిక్స్ని మీరు పెడతారా? మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆవిష్కరించినటువంటి ఈ యొక్క వైజాగ్ సెక్రటేరియట్ బిల్డింగు ఎంత విచిత్రంగా ఉందో. అది చాలా మీమ్స్ వచ్చినాయండి సోషల్ మీడియాలో దీని మీద. ఏమిటంటే, ఇవి 2 కోడి కత్తులు ఇలా కలుసుకున్నట్టుగా ఉన్నది. తర్వాత అది ఎంత పూర్ రిప్రజెంటేషన్గా ఉందంటే, ఆ గ్రాఫిక్ కనీసమైనటువంటి వివరాలు కానీ ఏమీ లేవు. అసలు ఎటువంటి వివరాలను చెప్పలేదండి ఏంటో. యాక్చువల్గా అమరావతిలో కట్టబోయేటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ అని అనుకున్నవి, అసెంబ్లీ కానివ్వండి, సెక్రటేరియట్ బిల్డింగ్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, అన్ని డీటెయిల్స్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాయి. అన్ని వివరంగా అన్ని ప్రజల ముందు పెట్టారు ఆ రోజున. ఎన్ని లక్షల చదరపు అడుగులు, ఎన్ని అంతస్తులు, ఎంత ఖర్చు అవుతుంది, ఏ రకమైన డిజైన్స్ ఉంటాయి, ఎన్ని ఎకరాల్లో కడతారు, ఇట్లాంటివన్నీ ఏమీ లేవండి. చిన్న కంప్యూటర్లో కూర్చుని ఎవరో ఒక అరగంటలో వచ్చిన గ్రాఫిక్ తయారు చేసి పెట్టినట్టుగా ఉంది ఇది. తర్వాత అమరావతిలో అన్నీ కూడా గ్రాఫిక్స్, ఐకానిక్ బిల్డింగ్స్ ఎందుకు మనకి, అంత అవసరమా మనకి అని చెప్పి ఆ రోజున మాట్లాడి, ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బిల్డింగ్స్ ఉండాలి వైజాగ్కి అని చెప్పి ఎట్లా మాట్లాడతాడండి? అది కూడా 5 సంవత్సరాల తర్వాత. 2019లో కదా మీరు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ప్రకటించింది. అప్పుడు కదా సెక్రటేరియట్ కావాలి. మరి 5 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు ఇప్పుడు ఒక చిన్న గ్రాఫిక్ కూడా తయారు చేసి, ఒక 1000 రూపాయలు ఇస్తే తయారు చేస్తారు. అటువంటిది తయారు చేసి దాన్ని ఆవిష్కరించి దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక సదస్సు కాన్ఫరెన్స్ పెట్టాలా డైలాగ్ అని చెప్పి, మోనోలాగ్ ఇవ్వడానికి. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలండి. అదేమిటంటే, ఐకానిక్ బిల్డింగ్ అని మాట్లాడుతూ ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ పెట్టాలట, ఐకానిక్ స్టేడియం పెట్టాలట, 6 లేన్ రోడ్డు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వేయాలట,
వై కన్స్ట్రక్ట్ అన్ ఆర్డినరీ సెక్రటరియట్ బిల్డింగ్, కన్స్ట్రక్ట్ సంథింగ్ ఐకానిక్. జగన్ గారి మాటలు ఇవన్నీ కూడా. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు అన్న మాటలు అవే కదండి, ఐకానిక్గా ఉండాలని కదా. ఇవాళ ఈయనేమంటాడు, ప్రపంచంతా మన వైపు చూసేటువంటి ఒక బిల్డింగ్ కట్టుకోవాలి మనం, ఇక్కడ ఐకానిక్ స్ట్రక్చర్ ఉండాలి, ఐకానిక్ స్టేడియం ఉండాలి, ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ ఉండాలి. అవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశాడు కదండి. కన్వెన్షన్ సెంటర్ కోసం భారీ ఎత్తున ప్లాన్ చేశారు కదా అమరావతిలో. అక్కడ ఎన్నో రిసార్ట్స్, అమరావతి మెరీనా ఇవన్నీ ప్లాన్ చేశారు కదా. సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎంత ఐకానిక్ అందరికీ తెలుసు అక్కడ. మరి ఆ రోజున ఎందుకు ఎగతాళి చేసావు నువ్వు? ఇవాళేమో విశాఖపట్నంలో ఐకానిక్ బిల్డింగ్స్ కావాలంటావేంటి? ఇంకా విచిత్రం ఏంటంటే 6 లేన్ రోడ్ టు భోగాపురం అన్నమాట. ఏమండి, ఇవన్నీ చేసి చూపించింది చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది ఆయనే, 8 లేన్ అవుటర్ రింగ్ రోడ్ కట్టింది ఆయనే. 8 లేన్ కడితే ఆ రోజున హైదరాబాద్కి 8 లేన్స్ అవసరమా అన్నారు.